4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రి ఉన్నప్పుడు 4,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీరు కొంచెం వీక్ చేయాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. 2021 Q4 683 కోట్ల బకాయిలు, 23-24 Q2 Q3 Q4 1753 కోట్ల బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైంలో 895 కోట్ల బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడతారు లోకేష్ గారు. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా, అందుకే తీసుకురాలే సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, we will debate. I am ready to debate on education. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు. చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. ప్లీజ్ కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి అమ్మా. కూర్చోమనండి, మెంబర్స్ కూర్చోమనండి. మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ హౌస్ లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్, ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి. ఒకటి నేర్చుకోండి. ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో ఒక సెకండ్ సార్, ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చపడండి, చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పంపిపెట్టారు చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి? ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాలి చేస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రాలి వీళ్ళకి. పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ laid on the table of the house. No, chairman sir, చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేం పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డు పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా,
మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను నేను, ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్ లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళ సీనియారిటీ నేను అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం, దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం.